Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. యూపీఎస్సీలో 244వ ర్యాంక్, చేతిలో ఐపీఎస్ పవర్, తలుచుకుంటే రాష్ట్రాలు శాసించగల హోదా, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించే కర్ణాటక సింగం అనే బ్రాండ్. ఇలాంటి అత్యున్నతమైనటువంటి కాకి ఉద్యోగానికి ఒక వ్యక్తి ఎందుకు రాజీనామా చేస్తారు? కోట్లాది మంది కలలుగానే ఐపీఎస్ సీటును వదిలేసి ఎండనక వాననక జనం మధ్య తిరిగే రాజకీయాలలోకి ఎందుకు అడుగు పెడతారు? ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా పై అధికారికి తలవంచి బతకాల్సిందే. అదే రాజకీయాల్లోకి వస్తే స్వతంత్రంగా ప్రజల కోసం పని చేయవచ్చు అని భావించి కాకిని వదిలి ఖద్దరు తొడిగిన ఒకే ఒక్కడు, ఆయనే కుప్పస్వామి అన్నామలై. తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న ఈ డైనమిక్ లీడర్ అసలు కథ ఏంటి? ఆయన బాల్యం, విద్యాభ్యాసం, పోలీసు జీవితం మరియు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన పొలిటికల్ జర్నీ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అన్నామలై ప్రస్థానం ఏమీ పూలపాన్పు కాదు. 1984 జూలై 4వ తేదీన తమిళనాడులోని కరూర్ జిల్లాలో పరమేశ్వరి మరియు కుప్పస్వామి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి కుప్పస్వామి ఒక సాధారణ వ్యవసాయదారుడు. అన్నామలై తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కరూర్ మరియు నమక్కల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ టాపర్గా ఉండేటువంటి అన్నామలై 2007లో కోయంబత్తూరులోని ప్రతిష్టాత్మక పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత దేశంలోనే అత్యున్నత మేనేజ్మెంట్ సంస్థ అయిన ఐఐఎం లక్నోలో పీజీ డిప్లొమా సాధించారు. చదువుకునే రోజుల్లోనే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడ్డాయి. పిఎస్జి కాలేజీలో మేనేజ్మెంట్ సర్కిల్, సంవేది సొసైటీకి సెక్రటరీగా, ఐఐఎం లక్నోలో అభియాన్ కోఆర్డినేటర్గా లీడర్షిప్ క్లబ్బుల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. కార్పొరేట్ ఉద్యోగాలలో కోట్ల రూపాయల ప్యాకేజీలు వచ్చే అవకాశం ఉన్న సమాజంలో మార్పు కోసం ఆయన సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 244వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యాడు. 2011లో ముస్సోరిలోని, ఆ తర్వాత హైదరాబాద్ పోలీస్ అకాడమీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని కర్ణాటక క్యాడర్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. 2013లో కార్కల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా కెరీర్ ప్రారంభించిన అన్నామలై ఆ తర్వాత ఉడిపి, చిక్మంగళూరు జిల్లాలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. ఆయన డ్యూటీలో దిగితే చాలు అవినీతి పరులు, నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను ప్రేమగా కర్ణాటక పోలీస్ సింగం అని పిలుచుకునేవారు. ఆ తర్వాత బెంగళూరు సౌత్కు డిప్యూటీ కమిషనర్గా కూడా ఆయన రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో 2019 సెప్టెంబర్లో అన్నామలై తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించారు. వ్యవస్థలో మరింత సానుకూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఆయన బయటకొచ్చారు. ఉద్యోగం వదిలాక ఆయన ఊరికే కూర్చోలేదు. కోర్ టాలెంట్ అండ్ లీడర్షిప్ అనే ఎన్జిఓను స్థాపించి యువతకు మార్గదర్శిగా నిలిచారు. అలాగే 2020 మార్చిలో వీధి లీడర్స్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి చీఫ్ మెంటర్గా వ్యవహరించారు. తన తండ్రిలాగానే వ్యవసాయం పైన మక్కువ ఉన్న అన్నామలై సేంద్రియ ఎరువులతో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో దేశవ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ ద్వారా అద్భుతమైనటువంటి కృషి చేశారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన సతీమణి పేరు అఖిల, వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేశాక సమాజ సేవకు రాజకీయం సరైన వేదిక అని నమ్మిన అన్నామలై ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2020 ఆగస్టు 25న భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనలోని వాక్చాతుర్యం, లీడర్షిప్ చూసిన బీజేపీ అధిష్టానం పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే, అంటే కేవలం ఏడాది తిరగకుండానే ఆయనకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అరవకురిచ్చి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ డిఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఓటమితో ఆయన వెనకడుగు వేయలేదు, మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లారు. అదే ఏడాది ఆయన పోలీసు జీవితంలో తన అనుభవాలను వివరిస్తూ టిప్పింగ్ బియాండ్ కాకి అనే పుస్తకాన్ని కూడా రచించారు. తన ప్రతిభకు గాను అన్నామలై ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2013లో గౌరవప్రదమైనటువంటి వైస్ ప్రెసిడెంట్ అవార్డు, అలాగే 2011లో పిఎస్జి కాలేజీ నుండి యంగ్ అచీవర్స్ పురస్కారం అందుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ లక్షలాది మంది ఫాలోవర్స్లో యూత్ ఐకాన్గా మారిన అన్నామలైకి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కూడా, అంటే జెడ్ కేటగిరీని కూడా పెంచింది. ఒక సాదాసీదా రైతు బిడ్డగా మొదలై ఐపీఎస్ ఆఫీసర్గా సింహంలా గర్జించి నేడు తమిళనాడు రాజకీయాలలో సరికొత్త ఆశగా మారిన అన్నామలై ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు తాజాగా తమిళనాడు రాజకీయాలలో సంచలనానికి వేదికైనటువంటి అన్నామలై తన బీజేపీ పార్టీకి రాజీనామా చేసి సరికొత్త వేదికగా ఇక నుంచి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది.